కోల్కో లంక కొదమటి లంక లంకను తీసి రామునికేసి ముత్యాబి మునగాచారు లింగులిట్ పాల్మార్పట్ కాల్ది కాంచ కోల్కో లంక కొదమటి లంక లంకను తీసి రామునికేసి ముత్యాబి మునగాచారు లింగులిట్ పాల్మార్పట్ కాల్తి కాంచ ముందు పోయిన వారికి శ్రీరామచంద్రుడు ఒక బహుమతిని అందించాడు. కానీ అది చేరవలసిన చోటికి చేరలేదు. అందువలన ఏరువాక ఆంజనేయుడు లీలను అందిస్తున్నాడు. విభీషణుడు రావణి బ్రహ్మ తమ్ముడు, భార్య శర్మ. సీతాపహరణ తప్పని తేల్చాడు. శ్రీరాముని శరణు కోరాడు. ఇకపోతే హనుమంతుడు వాయుదేవుని వరప్రభావంతో అంజనకు జన్మించిన వానర శ్రేష్ఠుడు, సుగ్రీవుని మంత్రి. సముద్రం లఘించి సీత జాడను తెలుసుకుని రామునికి విషయం చెప్పిన శ్రీరామ భక్తుడు. లంకను కాల్చి రామబలం రాక్షసులకు తెలిపాడు. లంకా నగరం త్రికుట పర్వతం మీద ఉన్నది. మహేంద్ర పర్వతం సప్తకుల పర్వతంలో ఒకటి. ఆంజనేయుడు ఇక్కడ నుండే సముద్రలగనం చేశాడు. చేరకుండా ఎందుకు చేయవలసి వచ్చింది అంటే విష్ణువు శ్రీరామచంద్రుడు. అందువలన తూర్పు దిక్కు నుండి ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అవతారం దాల్చినాడు. కనుక వినాయకుడు ఋషుల కోరిక మేరకు ఆనాడు ఆపినాడు. ఓ ఆంజనేయ, ప్రసన్నాంజనేయుడా, నువ్వు ఎక్కడ ఉన్నావని తలచాను కదా. ఈనాటికి తెలుసుకున్నాను. ఎంతోమంది గొప్పవారు ఉన్నారు. నా లీలను పరిశీలించమని విన్నవించుకుంటున్నాను.